బాబాయ్ గారు మీ పేరు? నా పేరు కోటయ్యలే. కోటయ్య గారు ఏం చేస్తుంటారు? రైతు పనే. రైతు పనే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 11 నెలలు అయితే అవుతుంది. మరి ఒక రైతుగా చెప్పండి, రైతులకు ఏ విధంగా ఉందంటారు? రైతులు ఈటు పోతున్నాం. ఈడు పోవటం అంటే అసలు ఇబ్బందికరంగా ఉంది. చిన్నగా కాదు. ఏ విధంగా అంటారండి? అన్నిటిలో ధర లేదు. వడ్లకు ధర లేదు, మిరపకాయలకు ధర లేదు, కందులకు ధర లేదు, ఏమిటికి ధర లేదు. ఇప్పుడు ధరకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉంటుందంటారా? సంబంధం ఉంటుందనే కాదు మరి అనుకునేది. ఇంతకుముందు ధరలు ఉన్నాయంటారా జగన్మోహన్ రెడ్డి గారు? 20,000 అమ్మింది మిరపకాయలు. వడ్లు 20,000 2,100 అమ్మినాయి. 2,000 కందులు 1,400 అమ్మినాయి. 14,000. ఇప్పుడు ఎక్కడో 6,000 ఎంత అన్నారు? 6,400 600. అంటే 14,000 అమ్మిన కందులు అంతకి తగ్గిపోవడానికి ఎక్కువగా పండించారంటారు ఈ సంవత్సరం. ఏం మరి మాకు తెలియదండి. ఈ ఏడు జరిగే సంగతి అది. మరి సంక్షేమ పథకాల రూపంలో మరి అదైనా మంచిగా వస్తున్నాయా? బ్రహ్మాండంగా వస్తున్నాయి. అన్ని చిన్నగా రాట్లా. బస్సు వస్తుందా మరి? అది కూడా వస్తుంది డైలీ. రైతు భరోసా 20,000 చిన్నగా రాట్లా. తల్లికి వందనం వస్తుందా మరి? అవి కూడా వస్తూనే ఉన్నాయి. మరి ఎంత వేస్తున్నారు? ఎంత 10 ఇంటింటికి ఆడపిల్లకి 15,000 1,500 అవి అన్నీ వస్తూనే ఉన్నాయి. అన్నీ వస్తూనే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటంటారు? అవి కూడా వస్తూనే ఉన్నాయి. అన్ని పథకాలు చెప్పిన మరి అబద్ధం కాకేముంది, వాళ్ళకి తేలవదు. అన్ని వాళ్ళకి మటుకు తేలవద్దు. మనల్ని అడుగుతాను కానీ వాళ్ళకి తేలవకుండా ఉండాలి. మరి రాకనే ఇవన్నీ అనేది వస్తున్నాయని మీరు అర్థం చేసుకుని మీకు తేలుతుంది, మాకు తేలుతుంది. దీని సంగతి ఏంటంటారండి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నప్పుడు రైతులకి సామాన్య ప్రజలకి ఎలా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉంది. అంటే అన్ని మంచిగా చేశారు. చిన్నగా చేయాల. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే ఇచ్చారా లేదా జగన్ గారు ఇచ్చారా? మాకు జగన్ గారే బాగా ఇచ్చాను. నిజంగానే ఇచ్చారా? లేదా మీరు ఇప్పుడు చెప్పినట్టు అన్ని పథకాలు వచ్చాయన్నారు, అలానే వచ్చాయి? జగన్ అన్ని పథకాలు చేశాడు. జగన్ అన్ని పథకాలు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు. పథకాలు ఇవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకు పడదు? దాచిపెట్టుకుంటే నువ్వు దాచిపెట్టుకుంటే పడుతుంది. మరి నారా లోకేష్ గారు ఇంతకు ముందే ఎకరం రూపాయికి అమ్మేస్తున్నారు కదా, మరి ఎకరాన్ని అవి మాది ఎలవదండి. మరి ఇప్పటికైతే ప్రభుత్వం ఎలా ఉందంటారు? ఫైనల్ గా బాగలేదండి. బాగలేదంటారు.